సింగర్ చిన్మయి శ్రీపాద ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్గా రాణిస్తూనే మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై పోరాటం చేస్తూనే ఉంటోంది. గతంలో మీటూ ఉద్యమంలోనూ చిన్మయి శ్రీపాద పేరు గట్టిగా వినిపించింది. తాజాగా చిన్మయి చేసిన మరో ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడంపై చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారికి అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక దాడుల్ని ప్రోత్సహించడమేనంటూ సంచలన పోస్టు చేసింది గాయని. అధికారం, ప్రభావం, డబ్బును దుర్వినియోగం చేసే పురుషుల చేతుల్లో పెట్టడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు ఇవ్వడమేనని చిన్మయి మండిపడింది. మనం నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే అది తప్పకుండా వదిలిపెట్టదని సింగర్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో చిన్మయికి మద్దతుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అంతేకాకుండా జానీ మాస్టర్పై పోక్సో కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు కోలీవుడ్ సింగర్ కార్తీక్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.